హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సారంగపని జాతకం. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగు మూవీ మావా. ఇందులో మన హీరో ప్రియదర్శి ఒక కార్ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు. తనకి జాతకాలంటే చాలా నమ్మకం. అయితే ఒకసారి ఒక జ్యోతిష్యుడు కొన్ని విషయాలు తన ఫ్యూచర్ గురించి రివీల్ చేస్తాడు. ఇక అది తెలుసుకున్న మన హీరో ఎంత పెంట పెంట చేశాడు అనేది ఈ మూవీ ప్లాట్. మూవీలో మంచి కామెడీ ఉన్నా గానీ థియేటర్ లో అంత పెద్ద హిట్ కాలేదు బ్రో. థియేటర్ లో ఏమో గానీ ఓటీటీలో మంచిగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మావా. వైవా, హర్ష, వెన్నెల కిషోర్, ప్రియదర్శి వీళ్ళ ముగ్గురు కామెడీ అయితే హైలైట్. వెన్నెల కిషోర్ కొన్ని డైలాగ్స్ అయితే అదిరిపోయాయి మావా. మంచిగా చదువుకొని ఈ కాలంలో కూడా జ్యోతిషాలు నమ్మే వాళ్ళు మీ దోస్తు గ్యాంగుల్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మూవీని చూపెట్టండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 రానా నాయుడు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఏంటి బ్రో ఈ సిరీస్ని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అని మీలో కొందరికి డౌట్ రావచ్చు. దీనికి మెయిన్ రీజన్ సీజన్ 2 జూన్ 13న రాబోతుంది. సో ఆ సీజన్ 2 వచ్చే లోపే దీన్ని చూడకపోయినా చూసినా కానీ మళ్ళీ ఒకసారి రివైండ్ కోసం అలా యూస్ పడేయండి. ఇందులో మన విక్టరీ వెంకటేష్ అండ్ రానా ఇద్దరు ఫ్యామిలీ హీరోస్ ఉన్నారు కదా. మా ఫ్యామిలీతో కలిసి చూస్తామంటే పక్కాగా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి బ్రో. తర్వాత మీ ఫోటోకి దండ పడడం గ్యారంటీ. పచ్చిన బూతులు ఉంటాయి, పచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉండే సీన్స్ ఉంటాయి. సో అసలు ఫ్యామిలీతో కలిసి పొరపాటున కూడా ఇవ్వకండి. మెయిన్ లీడ్ అయిన మన హీరో రానా నాయుడు ఇందులో సెలబ్రిటీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చే పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఇలాంటి డార్క్ యాక్షన్ సిరీస్ మీకు ఇష్టమైతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, మసాలా కూడా ఉంటుంది. సో సీజన్ 2 వస్తుంది కాబట్టి చూసేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ప్యాడింగ్టన్ ఇన్ పెరూ. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా? ఎలాగో సమ్మర్ కదా, రీసెంట్గా వచ్చిన ఈ తెలుగు మూవీని మీ బుడ్డాగాలకు చూపెట్టండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. అలా అని బుడ్డాగాల మూవీనే కాదు, పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. మీరు కూడా వాళ్ళతో కూర్చొని టైం అలా పాస్ చేయండి. ఇది ఒక అడ్వెంచర్ ఫిలిం. ఈ మూవీలో ఒక లేడీ మిస్ అవుతుంది. మరి తనని కనిపెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ ఎలా అడ్వెంచర్ చేస్తారు అనేది ప్లాట్. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 డెహ్మర్. ఇది ఒక రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ అమెరికాలో జరిగిన నిజమైన క్రైమ్ కి సంబంధించిన సిరీస్ మావా. ఇందులో ఒక వ్యక్తి 1978 నుంచి 1991 వరకు 17 మంది యువకులనైతే ఏసి పడేస్తాడు. మరి ఎందుకురా వాడు సైకోనా, వాడి కథ ఏంది, కార్ఖానా ఏంటనేది ఈ సిరీస్ని చూసి మీరు తెలుసుకోండి. ఇందులో ఆ కిల్లర్ జీవితాన్ని చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు ఎవరిని ఎలా చంపాడు, చనిపోయిన వాళ్ళ స్టోరీ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ బాగా చూపించారు మావా. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు కాబట్టి మస్తు అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, కోర్టు సీన్స్ ఇవన్నీ కూడా బాగా చూపించారు. రియల్ లైఫ్ మిస్టరీ డ్రామాస్ మీకు ఇష్టమైతే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 5 గుల్లాక్. మొత్తం 4 సీజన్స్ 20 ఎపిసోడ్స్ ఉంటాయి మామ. ఇదొక కామెడీ డ్రామా సిరీస్. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి మావా. ఈ కిరాక్ సిరీస్ అయితే మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బ్రతుకుతూ ఉంటారు, వాటిని చాలా జెన్యున్గా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్టోరీని భలే చూపిస్తారు మావా. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఈ సిరీస్కి బాగా కనెక్ట్ అవుతాడు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఈ సిరీస్కి బాగా కనెక్ట్ అవడం వల్ల ఇండియా లెవెల్లో ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ అయి ఓటీటీని షేక్ చేస్తుంది మావా. ఇప్పటికీ ప్రతి ఎపిసోడ్లో కామెడీ ఉంటుంది, ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అండ్ ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇందులో ఉండే క్యారెక్టర్స్ కానీ రాసుకున్న సీన్స్ కానీ మనం రియల్గా మన పక్కింట్లో జరిగే సిచ్యువేషన్స్ ఆధారంగా తీసారా అనేలా న్యాచురల్గా ఉంటాయి మావా. 90s టైంలో ఉన్న ఇండియా ఆ వాతావరణాన్ని, అక్కడ ఉండే పద్ధతులని, వీటన్నిటిని చాలా రిలేటబుల్గా మస్తు చూపించారు బ్రో. ఈ సిరీస్కి అయితే 2022లో ఓటీటీ ఫిలిం ఫేర్ అవార్డ్స్లో బెస్ట్ కామెడీ సిరీస్గా అవార్డు కూడా దక్కించుకుంది. సో
తెలుగులో ఉన్న ఈ తోపు సిరీస్ని మీరు ఇంతవరకు చూడకపోతే మీ ఫ్యామిలీతో కలిసి వెంటనే చూసేయండి. దీనికి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తావు బ్రో అంటే 90 మార్క్స్ ఇస్తా బ్రో. ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ బోల్డ్ సీన్స్ కానీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది. మీ ఫ్యామిలీతో, పక్కింటి ఫ్యామిలీతో, అందరి ఫ్యామిలీస్తో కలిపి చూసేయండి. ఇది సోనీ లీవ్లో ఉంది, అసలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 ది ఇన్నోసెంట్. మన జీవితంలో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ టైం పోతే మాత్రం అస్సలు వెనక్కి రాదు మామ. సో మీ టైము చాలా సేవ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఇక ఈ సిరీస్ ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఇందులో మెయిన్ లీడ్ అయిన మన హీరో ఒక రోజు క్లబ్లో అనుకోకుండా ఒక వ్యక్తిని అయితే చంపేస్తాడు మావా. అందుకు తను కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు. దాని తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది అనేది ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త యాంగిల్ అయితే చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ అంతా నాన్ లీనియర్గా నడుస్తుండడం వల్ల మీరు బుర్రకు బాగా పనిపెట్టాలి. స్టోరీలో లోతుకు వెళ్ళే కొద్దీ మన మైండ్లో అయితే వావ్ అనేలా నిండిపోతుంది మావా. ఇందులో మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే ఎపిసోడ్కి బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా యూస్ అయ్యేలా స్క్రీన్స్ కి అతుక్కుపోయి చూసామావా. ఒక డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ సీన్స్ ఉంటాయి, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లాంగ్వేజ్ అనే కంచెన్ దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. లిస్ట్ లో నెంబర్ 7 ఇన్నోసెంట్. అదేంటి బ్రో, ఇంతకు ముందే కదా ఇన్నోసెంట్ చెప్పావు, మళ్ళీ ఇన్నోసెంట్ ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ది ఇన్నోసెంట్. ఇందులో దీని ఈ డైరెక్టర్ మింగేసినట్టున్నాడు మావా. ఇదొక మిస్టరీ డ్రామా సిరీస్. మీకొక అద్దిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక అనుకోని మర్డర్. మరి వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయింది అనేదే ఈ స్టోరీ అనమాట. మొత్తం 4+4 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 50 మినిట్స్ అయితే ఉంటుంది మావా. ఎపిసోడ్కి మంచి ట్విస్ట్లు పెట్టి భలే రాసుకున్నారు. వాళ్ళు తీసుకున్న థీమ్స్ కానీ, ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ సస్పెన్స్తో భలే క్రియేట్ చేశారు. సిరీస్ మొత్తం కూడా ఒక మిస్టరీని మెయింటైన్ చేశారు మావా. చివరి వరకు ఆ మిస్టరీ ఏంటనేది మీరు అస్సలు గెస్ చేయలేరు. స్టోరీ ముందుకు వెళ్ళడం స్లోగా వెళ్తున్నా కానీ మీరు ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే మిస్టరీ థ్రిల్లర్ కోసం వెయిట్ చేస్తుంటే దీన్ని పక్కాగా చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 8 ది లెజెండ్ ఆఫ్ ఓచి. ఇదొక అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ. ఇదొక విజువల్ ఫ్యాంటసీ మూవీ మావా. ఇందులో ఒక ద్వీపం ఉంటుంది, అందులో ఒక గ్రామం ఉంటుంది. అందులో మెయిన్ లీడ్ అయిన మన అమ్మాయి తన ఫాదర్తో కలిసి బతుకుతూ ఉంటుంది. అక్కడ కొన్ని రహస్యమైన జంతువులు కూడా ఉంటాయన్నమాట. ఒకరోజు ఆమెకి ఒక గాయపడిన బేబీ జంతువు దొరుకుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ. విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా సినిమా అయితే కిరాకుంటుంది మావా. మంచి ఎమోషన్స్ కూడా అదిరిపోతాయి. ఇందులో ఉండే జంతువుల ఫీలింగ్స్ గురించి ఎమోషన్స్ పరంగా బాగా చూపెట్టారు మావా. ఇలాంటి మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎమోషన్స్ పరంగా కానీ కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ ఆడియోతో ఆన్లైన్ లో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 9 కేసరి చాప్టర్ 2. ఇదొక బయోగ్రాఫికల్ హిస్టరీ డ్రామా మూవీ. మీకొక్క పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ థియేటర్లో ఎంత పెద్ద సంచలనాలు క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ అయిందో మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఇది 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఒళ్ళు గగుళ్ళు పుడిచే హత్యాకాండ గురించి చూపించారు మావా. బ్రిటిష్ ప్రభుత్వం దాచిపెట్టిన చేదు నిజాన్ని లాయర్ శ్రీ శంకర్ నారాయణ అలియాస్ అక్షయ్ కుమార్ ఆ ఇన్సిడెంట్స్ వల్ల బ్రిటిష్ సామ్రాజ్యంపై ఎలా న్యాయ పోరాటం చేశాడనేది మూవీలో ఎక్సలెంట్గా చూపించారు మావా. మూవీ అక్కడక్కడ స్లోగా అనిపించినా కానీ ఆ క్లైమాక్స్ ఎండ్ క్రెడిట్స్ వల్ల వామో ఇంత ఘోరంగా జరిగిందా అనేలా మనం ఫీల్ అవడంతో పాటు మన రక్తం కూడా మరగడం పక్కా మావా. ఇది మనం రెగ్యులర్గా చూసే కోర్టు డ్రామా కంటే చాలా డిఫరెంట్గా ఉండే కోర్టు డ్రామా ఇది. అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తుంది. కాలేజ్
టైంలో ఈ ప్లేస్కి నేను టూరిస్ట్గా వెళ్ళాను, కానీ అప్పుడు నాకు అంత క్లియర్గా తెలియదు ఈ స్టోరీ ఏంటనేది. ఇప్పుడు ఈ సినిమా చూసాక వావ్ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనేలా అనిపిస్తుంది మావా. ఫైనల్గా అయితే ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క ఇండియన్ ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ప్రెసెంట్ ఇది థియేటర్లో తెలుగు ఆడియోతో అవైలబుల్ గా ఉంది. ఆన్లైన్లోకి హెచ్డి ప్రింట్ వచ్చేసింది కదా అని కకృతి పడి చూడకండి, థియేటర్లో చూడండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 సోలో లెవెలింగ్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ ఎంత పెద్ద హిట్టో, ఎంత మందికి ఫేవరెట్ సిరీసో నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఇందులో మెయిన్ లీడ్ అయిన మన హీరో వరల్డ్లోనే వీకెస్ట్ హంటర్ మావా. అలాంటి పర్సన్ ఒక ఇన్సిడెంట్ వల్ల వరల్డ్ టాప్ హంటర్గా ఎలా మారాడు అనేదే ఈ సిరీస్ ప్లాట్. యానిమే ఫ్యాన్స్ అయితే ఈ సిరీస్ని ఎప్పుడో యూస్ పడేసి ఉంటారు. ఇప్పటికీ మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పక్కాగా చూడండి మావా. ఈ సిరీస్లో యాక్షన్స్, గ్రాఫిక్స్ అండ్ ఎమోషన్స్ అన్ని కిరాకుంటాయి. ఇక మెయిన్గా హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే తోపు ఉంటుంది మావా. ఎపిసోడ్కి పిచ్చి లేపుతారు, అంత బాగుంటుంది. మంచి ట్విస్టర్తో మంచి విజువల్స్ ఫ్యాన్స్ కి అయితే మంచి ట్రీట్ అని చెప్పాలి. వేరే హంటర్స్ తో జరిగే పోటీలు అండ్ హీరోలో వచ్చే మార్పులు అన్ని చాలా ఎంగేజ్ గా ఉంటాయి, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. జీవితంలో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం వెనక్కి రాదు మావా. సో మీ టైం చాలా సేవ్ చేయడానికి నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను, అందులో వచ్చి జాయిన్ అయిపోండి. ఫస్ట్ కామెంట్ రాకేష్ బ్రో కామెంట్ చేశాడు, తమ్ముడు నువ్వు రాజమౌళి గారు ఈ సినిమా గురించి ట్వీట్ చేశారని చెప్పి ఉండకపోతే ఖచ్చితంగా ఈ సినిమా చూసేవాడిని కాదు. అసలు సినిమా అంటే ఇలా ఉండాలి, సూపర్ చాలా మంచి సినిమా, చాలా బాగుంది అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రాకేష్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రామస్వామి బ్రో కామెంట్ చేశాడు, పెండ్యులం మూవీ ఎవరికైనా అర్థమైందా అని కామెంట్ చేశాడు. దానికి రమేష్ బ్రో రిప్లై ఇచ్చాడు, నాకైతే మెంటల్ ఎక్కింది చూడగానే అని కామెంట్ చేశాడు. దానికి ఇంకో కామెంట్ లక్కీ రెడ్డి బ్రో కామెంట్ చేశాడు, మూవీ బాగుంది కానీ అర్థం కాలే బ్రో అని కామెంట్ చేశాడు. ఈ మూవీ అర్థం కావాలంటే IAS IPS చదవకపోయినా పర్లేదు కానీ నోలన్ మూవీస్ యూస్ ఇలాంటి కాన్సెప్ట్లు జుజిబి బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రాధే బ్రో కామెంట్ చేశాడు, తండట్టి కామెడీతో మొదలై బాధతో ముగుస్తుంది, జై హింద్ అనే కామెంట్ చేశాడు. దానికి రిప్లైగా కృష్ణ బ్రో నువ్వు ఆ సినిమా ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకున్నావు అనే కామెంట్ పెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వడం ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.